హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పాస్తా ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని వాటర్ వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాక నీళ్ళు బాగా మరిగినాక పాస్తాని వేసుకోవాలి. ముందుగానే వేయకూడదు. వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయిన పాస్తాని వేసుకుందాం. పాస్తాని 70-80% ఉడకనిద్దాము. పూర్తిగా ఉడకనివ్వకూడదు. మళ్ళీ వైట్ సాస్లో వేసి ఒక 2-3 నిమిషాలు ఉడకబెడతాం కాబట్టి 70-80% ఉడకాలి. ఒక 70-80% ఉడికినది వడగట్టుకుందాం. స్టవ్ ఆపేసుకొని జల్లెడ పెట్టుకొని వడగట్టుకున్నాక ఎమ్మటే కూల్ వాటర్ని వేసుకోవాలి. లేకుంటే పాస్తా మెత్తగా అయిపోతుంది ఆ వేడి మీద పెట్టేస్తే. అందుకని కూల్ వాటర్ వేసుకోవాలి. కూల్ వాటర్ వేసుకున్నాక పాస్తాని పక్కన పెట్టేసి దీంట్లోకి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ ఆయిల్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ తీసుకున్న, ఆనియన్ ఒకటి, నేను ఇక్కడ పాస్తా కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఒక ఆనియన్, ఒక క్యారెట్ తీసుకున్నాను. గార్లిక్ మాత్రం పూర్తిగా ఒక గడ్డ తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను. క్వాంటిటీని బట్టి మసాలాలు పెంచుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఊరికి మగ్గాలి, మెత్తబడాలి అంతే. కార్న్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొంచెం వేగనిచ్చి సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ చూసి వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్, చిల్లీ ఫ్లాక్స్, వేసి కొంచెం మిక్స్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకుంటున్నా. పూర్తిగా ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే దీంట్లో ఇంకా వెజిటేబుల్స్ అయినా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. రెడీ అయినది ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో 2 స్పూన్ బటర్ వేసుకుంటున్నా.
2 స్పూన్ బటర్కి 2 స్పూన్ మైదా వైట్ సాస్ కోసం. పచ్చి వాసన పోయే వరకు పిండి బటర్లో ఫ్రై చేయాలి. మాడకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి. మనకు ఫుల్గా పెడితే పిండి మాడిపోతుంది. పిండి మాడనివ్వకూడదు. ఎక్కడ ఉంటలు లేకుండా కలుపుకోవాలి. పిండి పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత పాలు 2 కప్ పాలని తీసుకున్నాను. పాలు వేసినప్పుడు కూడా ఉంటలు లేకుండా మిల్క్ని బాగా వైట్ సాస్ని కలుపుకోవాలి. ఒక మీడియం సైజు కప్పులతో 2 కప్పులు వేసుకున్నాను మిల్క్. బ్లాక్ పెప్పర్ 1/2 టీ స్పూన్, సాల్ట్ చూసి వేసుకోవాలా. మనకు బటర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్. క్రీమీగా వైట్ సాస్ క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేయాలి. ఆపకుండా కలుపుతూనే ఉండాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి. పర్ఫెక్ట్గా రెడీ అయినది. చీజ్ వేసుకుంటున్నాను. ఒక చిన్న కప్పు వరకు చీజ్ తీసుకున్నా. చీజ్ వేసినాక 1 నిమిషం పాటు ఉడకనిచ్చి పాస్తాని వేసుకోవాలి. మనము 80% పాస్తాని ఉడకనిచ్చింది. ఇంకా 20% దీంట్లోకి మనకు కుక్ అయిపోతుంది. చేసి పెట్టుకున్న మసాలాలు వేసేసుకున్నాను. క్యాప్సికమ్, ఆనియన్ మొత్తం వేసి ఒక స్లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పర్ఫెక్ట్గా వైట్ పాస్తా పర్ఫెక్ట్గా వచ్చినది. బౌల్లోకి తీసుకుంటున్నా. వైట్ సాస్ వేసి క్రీమీగా పర్ఫెక్ట్గా ఉన్నది పాస్తా. పాస్తా రెడీ.